బ్రో ఇప్పుడే భారతీయుడు 2 సినిమా చూసేసి రావడం జరిగింది. నాకేమనిపిస్తా ఉందంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంచెం బాధగా ఉంది ఈ రివ్యూ చెప్పడానికి. ఎందుకంటే శంకర్ గారు ఆయన సినిమాలో రూపంతో చక్కటి మెసేజ్లు అందించే సమాజంలో ఉండే లోటుపాట్లను సినిమా రూపంలో చూపించే శంకర్ గారి సినిమా గురించి నేను నెగిటివ్గా చెప్తా అన్నందుకు నేను నిజంగానే ఫీల్ అవుతాను నేను. బట్ కానీ మనం ఎప్పుడు జెన్యున్గా మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి నేను వచ్చేసి జెన్యున్గా చెప్తా ఉన్నాను బ్రో. సో మూవీ ఎలా అంటే నాకైతే డిసప్పాయింట్ చేసింది అనమాట. రైటింగ్ కావచ్చు, ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ ఎగ్జిక్యూషన్ కావచ్చు, మూవీ ప్రెజెంటేషన్ కావచ్చు, శంకర్ గారు ఫెయిల్ అయినారని నాకు అనిపించింది. ముఖ్యంగా గెటప్స్ బ్రో. అప్పుడెప్పుడు ఇయర్స్ బ్యాక్ 1996లో వచ్చిండే భారతీయుడు గెటప్ ఎంత బాగుంటుంది, ఇప్పటికీ మన గూస్ బంప్స్ అనమాట. కానీ ఈ మూవీలో కొన్ని గెటప్స్ కామిక్గా మనకు ఉంటుంది. డిఫరెంట్ హెయిర్ స్టైల్తో రావడం కావచ్చు, ఇంట్రడక్షన్ గెటప్, దాని తర్వాత గెటప్ కూడా అంతేమి ఎక్కలేదు. ఒకటి బ్రో లైన్ అయితే బాగుంది, డెఫినెట్లీ మంచి కాన్సెప్టే. కరప్షన్ చేసే వాళ్ళు ఇంట్లో వాళ్ళైనా సరే, ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, ఎవరైనా ఇప్పుడు అమ్మ నాన్న కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, తమ్ముడు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కరప్షన్ చేసే వాళ్ళు మన వాళ్ళైనా కూడా పట్టించండి. వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బుతో మనం తింటే మనకు అరగదు. వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బుతో మనకు దర్జాలు వద్దు. న్యాయంగా సంపాదించిన డబ్బుతోనే ఎంజాయ్ చేస్తాం మనము. ఆ లైన్ అయితే బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ అయితే నిజంగానే చాలా వరకు బోర్ కొట్టింది అనమాట. సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్లు బాగానే ఉంటుంది. అండ్ మూవీకి హైలైట్ ఏంటంటే మూవీ తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ వదులుతారు. సో అది బాగానే ఉంది. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కమల్ హాసన్ గారు ఒక మాట అన్నారు కదా, భారతీయుడు 3 కోసమే నేను 2 ఒప్పుకున్నాను అన్నట్లు. అది నిజంగానే 3 బెటర్గా ఉండబోతోంది అని నాకు అర్థమైంది. సమ్ 19th సెంచరీలో ఆ ఫ్రీడమ్ 1806 ఆ టైంలో జరిగేదాన్ని కూడా కొంచెం ఏదో చూపిస్తా అన్నట్లు భారతీయుడు 3లో తెలిపినారనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే రకుల్ ప్రీత్ సింగ్ మూవీలో ఉంది కానీ బట్ ఆ అమ్మాయి స్కోప్ ఏం పెద్దగా లేదు. అండ్ కాజల్ అగర్వాల్ అంతా సెకండ్ హాఫ్లో వస్తుంది. సిద్ధార్థ్ గారు, కమల్ హాసన్ గారు ఉన్నారు. ఇద్దరు యాక్టింగ్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది. ఒక 2-3 సీన్లు బాగున్నాయి, అంతేగాని రిమైనింగ్ సినిమా నాట్ వర్తి. మ్యూజిక్ బ్రో, మీరు మ్యూజిక్ అడిగినారు కాబట్టి ఒకటి చెప్తాను. నేను అనిరుద్ధ్కి డైహార్డ్ ఫ్యాన్ అనమాట. నేను చాలా పెద్ద ఫ్యాన్ అనిరుద్ధ్కి. సో అలాంటిది నాకు ఆ కంబ్యాక్ ఇండియన్ కాకుండా మిగతా సాంగ్స్ నాకేం పెద్దగా అనిపించలేదు అనమాట. నాకు తెలిసి అనిరుద్ధ్ మూవీస్లో మ్యూజిక్ బాగాలేంది ఒక 2-3 మూవీస్ ఉంటాయి, దాంట్లో ఇదొకటే డెఫినెట్లీ వస్తుందని నేను చెప్తాను. అది బ్రో ఓవరాల్గా కొంచెం డిసప్పాయింట్ అయినాను. బట్ కానీ శంకర్ గారి మూవీ సో థియేటర్కి వచ్చి చూస్తే, ఎందుకంటే సోషల్ మెసేజ్ ఏదో ఒకటి కొంచెమైనా ఉంటుంది కాబట్టి థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. సిద్ధార్థ్ క్యారెక్టర్ పర్వాలేదు బ్రో. ఇప్పుడు పక్కన అమ్మాయి ప్రియా భవానీ శంకర్, లేకపోతే రకుల్ ప్రీత్ సింగ్, బ్రహ్మానందం గారు ఉన్నారు. వీళ్ళనంతా తీసుకున్నారు కానీ ఎందుకో కూడా వేస్ట్ అనమాట. కాస్తో కూస్తో మూవీలో రోల్ ఉండేదంటే సిద్ధార్థ్ రోల్ ఉంది. సో అది బెటర్గానే ఉంది.